అందరికీ నమస్కారం అండి. డిసెంబర్ 15వ తేదీన దత్త జయంతి. దత్త జయంతి సందర్భంగా దత్తక్షేత్రాలలో ప్రముఖమైన కురువపురాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. దత్తాత్రేయుడు భక్తులను అనుగ్రహించే సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపుడు. ఆయన అనుగ్రహం గనక ఉన్నట్లయితే అన్ని సమస్యలు కూడా తొలగిపోతాయి. అన్ని రకాల బాధలు తొలగిపోయి సకల శుభాలు కలుగుతాయి. మన దేశంలో ఎన్నో దత్తక్షేత్రాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది కురువపురము అనే మొదలైన పేర్లతో కూడా పిలుస్తారు. శ్రీపాద శ్రీవల్లభ క్షేత్రము తెలంగాణ, కర్ణాటక సరిహద్దుల్లో ఉంది. హైదరాబాద్ నుంచి మంత్రాలయం కానీ, రాయచూరు వెళ్లే బస్సులో కానీ మహబూబ్ నగర్ జిల్లాలోని మక్తల్ వరకు వెళ్ళాలి. ఆ తరువాత అనుగొండ వెళ్లే బస్సులో పంచదేవ్ పహాడ్ గ్రామాన్ని, అక్కడి నుంచి దగ్గరలోనే కురువపురం చేరుకోవచ్చు. కర్ణాటక రాష్ట్రంలోని రాయచూరు దగ్గర నుంచి కూడా కురువపురం వెళ్ళొచ్చు. అటైనా ఇటైనా కృష్ణానదిని తప్పకుండా దాటాలి. కురువపురము ఒక ద్వీపంలో ఉంది. చుట్టూ కృష్ణానది, ఆ నది దాటితే ఆలయము. శ్రీపాద వల్లభులు చాలా సంవత్సరాలు ఇక్కడే తపస్సు చేశారు. ఆంధ్ర ప్రాంతంలోని పిఠాపురంలో జన్మించిన దత్తాత్రేయుని అంశమైన శ్రీపాద వల్లభులు 16 సంవత్సరాలు తల్లిదండ్రుల దగ్గర గడిపి తరువాత కురువపురం వచ్చి తపస్సు చేశారు. ఇక్కడే శ్రీపాద వల్లభులు తమ మహిమలెన్నింటినో చూపారు. ఇప్పటికీ ఇక్కడే సూక్ష్మరూపులై ఉంటారని భక్తులు నమ్ముతుంటారు. ఈ క్షేత్రంలో శ్రీపాద వల్లభుడు ఆశ్వీజమాస కృష్ణ ద్వాదశి అష్టా నక్షత్రం రోజున కృష్ణానదిలో అంతర్ధానమయ్యారు. శ్రీ గురు చరిత్ర, శ్రీ వల్లభుల చరిత్ర, శ్రీ నృసింహ సరస్వతి చరిత్ర మొదలైన సిద్ధపురుషుల చరిత్రలు చదివే వారికి అందరికీ కూడా ఈ క్షేత్రాన్ని గురించి తప్పకుండా తెలిసి ఉంటుంది. ఈ ప్రాంతంలోని శ్రీపాద వల్లభులు కృష్ణానది ఇటువైపు చూస్తూ సూర్య నమస్కారాలు చేసేవారని, దర్బారు నడిపేవారని అక్కడ వారు చెప్తుంటారు. అటు కర్ణాటక సరిహద్దు కృష్ణానది ఒడ్డున తపస్సు చేసుకునేవారు. అందుకే ఈ రెండు ప్రాంతాలు ప్రసిద్ధమైన క్షేత్రంగా బాసిల్లుతున్నాయి. శ్రీపాదుల వారు యోగముద్రలో ఉన్న సిద్ధాసనం ఉన్న ప్రదేశంలో ప్రస్తుతం ఆలయం ఉంది. అదే కురుపురము. శ్రీపాద శ్రీవల్లభ క్షేత్రము. కురుపురాన్ని బుట్టీల ద్వారా కృష్ణానదిలో ప్రయాణించి చేరుకోవచ్చు. ఈ క్షేత్రము చాలా మహిమ కలిగిన క్షేత్రము. 1000 సంవత్సరాల పైనే వయసు ఉన్న మర్రి చెట్టు కింద శ్రీపాద శ్రీవల్లభులు తపస్సు చేసిన ప్రాంతంలో ఒక చిన్న గుడి ఉంది. దగ్గరలో వాసుదేవానంద సరస్వతి స్వామివారు తపస్సు చేసిన గుహ, దానిపైన ఉన్న శివాలయం దర్శించుకోవచ్చు. కురు మహారాజుకు జ్ఞానోపదేశమైన ప్రాంతం కాబట్టి కురువపురం అనే పేరు వచ్చింది. కురువపురం ఆలయంలో ప్రతిరోజు అభిషేకము, పల్లకి సేవ జరుగుతాయి. శ్రీపాద శ్రీవల్లభుల జయంతి, దత్త జయంతి వంటి ఉత్సవాలు కూడా జరుగుతాయి. కృష్ణానదిలో అంతర్ధానమైన శ్రీపాద వల్లభుల గుప్త దినము గురుద్వాదశి, శ్రీ నృసింహ సరస్వతి గుప్త దినాలు కూడా ఉత్సవాలు చేస్తూ ఉంటారు. గురుపూర్ణమి సందర్భంగా శ్రీపాద శ్రీ వల్లభ క్షేత్రము కురుపురంలో విశేషమైన పూజలు జరుగుతాయి. ఆ రోజు భక్తులకు కూడా ఎక్కువ మందే దర్శించుకుంటారు. ఈ ఆలయానికి సమీపంలో దర్శించుకోవలసిన ప్రాంతాలు: పంచవహడ్, ఈ ప్రాంతంలో 5గురు దేవతలు కొలువై పూజలందుకుంటున్న ప్రాంతము. పాండురంగ స్వామి, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, ఆంజనేయ స్వామి, రాఘవేంద్ర స్వామి, విఘ్నేశ్వరుడు, ఇంకా అనగదత్త దేవాలయము, ఇవన్నీ కూడా ఒకే చోట ఉన్నాయి. శ్రీ శ్రీ దత్తాత్రేయ స్వామి మహాసంస్థాన పీఠము. ఈ ప్రాంగణంలో అనేక ఆలయాలు ఉన్నాయి. శ్రీపాద శ్రీ వల్లభుల దర్బారు. ఇక్కడ శ్రీపాద శ్రీ వల్లభులు దర్బారు జరిగే ప్రాంతం ఉంది. ఇక్కడ ఆలయంలో శ్రీపాద శ్రీవల్లభులు తపస్సు చేసుకునేటప్పుడు తన కమండలం మార్చిన త్రిశూలం కూడా ఉంది. ఈ ఆలయంలో 27 ప్రదక్షిణాలు చేసి కోరుకుంటే కోరిన కోరికలు తీరుతాయని భక్తులు నమ్ముతుంటారు. కురుపురంలోను రుక్మిణీ సహిత పాండురంగ ఆలయంలో నిత్యాన్నదానం జరుగుతూ ఉంటుంది. కురుపురంలో ఉచిత రూములు ఉన్నాయి. పంచదేవతా వహడ్ దగ్గరలో శ్రీ దత్తాత్రేయ స్పిరిచువల్ సొసైటీ, శ్రీపాద దత్తస్వాయి సొసైటీ వారి ఆధ్వర్యంలో శ్రీపాద ఛాయ ఆశ్రమం నిర్మించారు. ఇక్కడ దత్తాత్రేయుని ఆలయం ఉంది. అన్ని వసతులు, ఆధునిక కట్టడాలతో ఈ ప్రాంతంలో రూములు లభ్యమవుతాయి. జీవితంలో తప్పకుండా దర్శించాల్సిన కురుపుర క్షేత్రాన్ని, జీవితంలో తప్పకుండా దర్శించాల్సిన మహాన్వితమైన క్షేత్రము ఈ కురువపుర క్షేత్రము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.